అందరికీ నమస్కారం అండి. పాలకోవాతో గులాబ్ జాము. నేను ఇక్కడ ఒక పావు కేజీ పాలకోవాని తీసుకున్నా. పావు కేజీ పాలకోవాలో మైదా పిండి ఒక 50 గ్రామ్స్, కానీ కొంచెం ఫ్రెష్గా ఉందనుకోండి కోవా 60 గ్రామ్స్ అయినా పడుతుంది. మైదా, ఒక చిటికెడు వంట సోడా వేసి కలిపి కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ, ఎక్కువ పోయకూడదండి. ఒక్కసారి పోస్తే మాత్రం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని కొన్ని పోసుకుంటూ మనకు ఆ ఉండలు వచ్చే కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. కొంచెం కొంచెంగా లైట్గా కలపాలి, ఎక్కువ లాగకూడదు పిండిని. ఇట్లా రౌండ్గా చేసేసుకుంటే ఏంటంటే ఆ ఉండలు పగుళ్ళు అనేవి ఉండకూడదు. ఉంటే ఆయిల్లో వేసినప్పుడు అది పగిలే అవకాశం ఉంటుంది. రౌండ్గా వచ్చేటట్టు ఈ ఉండలు చేసుకోవాలి. సన్ఫ్లవర్ ఆయిలే వాడింది నేను. దీంట్లో లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ దాకా వేగుతాయండి. అట్లా మెరూన్ కలర్ రావాలంటే మాత్రం ఒక 5-10 మినిట్స్ స్లోలా వేయించాలి. చక్కెర పాకం, ఇక్కడ నేను పావు కేజీ కోవాకి 1/2 కేజీ చక్కెర, ఒక పావు లీటర్ వాటర్ పోసి లైట్ తీగపాకం ఒక 5 మినిట్స్లో మనకు తీగపాకం వచ్చేస్తుంది. ఇలాచీ పౌడర్ వేసుకొని పక్కన పెట్టుకొని గోరువెచ్చగా ఉండాలి పాకం. ఈ గులాబ్ జాములు తీసి అందులో వేసేస్తే మీకు 5-10 నిమిషాలల్లో గులాబ్ జామ్ రెడీ. ఎంతో కమ్మగా ఉండే పాలకోవా గులాబ్ జామ్ రెడీ. ఒకసారి ఇది ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందంటారు మీరే. థ్యాంక్ యూ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అక్కడ బెల్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు మా వీడియోస్ మిస్ అవ్వరు. థ్యాంక్ యూ.